వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. వివాదాల్లో ఇరుక్కుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలపై పార్టీ చీఫ్ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీని ఇరుకున పెడుతున్న వారిని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్. ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంలో పార్టీ పెద్దలున్నారు. ఈ విషయాలపై అలర్ట్ అయిన సీఎం 2 సార్లు హెచ్చరికలు చేశారు. అయినా కూడా తీరు మారకపోవడంతో మరొకసారి కీలక నేతలతో సమావేశమైన చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. గతంలో 3 ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మందలించినట్లుగా కూడా ప్రచారం. ఇక ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీద్ అహ్మద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వీళ్ళపై వచ్చినటువంటి వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురంలో ఇప్పటికీ కూడా గొడవలు అవుతూనే ఉన్నాయి. అయితే పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలకు టీడీపీ విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుసు. అందుకే వారంతా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు సమస్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వల్లనే. వారంతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ పార్టీకి నష్టం తెచ్చే పనులు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాదాపుగా 35 మందిని పిలిచి ప్రవర్తన మార్చుకోవాలంటూ సూచించారు సీఎం. బుద్ధిగా ఉండాల్సిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎందుకు గాడి తప్పుతున్నారు? కఠిన నిర్ణయాలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరికల పనిచేయడం లేదా? పద్ధతి మార్చుకొని తీరు మారని ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత సీరియస్ గా ఉన్నారా అన్నది ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు మా ప్రతినిధి రామాజనేల్ సిద్ధంగా ఉన్నారు. రామాజనేల్, ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదైతే ఒక్కొక్కరుగా పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ అంటేనే క్రమశిక్షణ, నిబద్ధత ఇవన్నీ ఉంటాయి అని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని ఫోకస్ చేసి మరి మాట్లాడినటువంటి కూటమి నాయకులు, కూటమి ఇప్పుడు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఇదే తీరుతో ఉంటే ప్రజలకు ఏమని చెప్పి సందేశం ఇవ్వబోతున్నారు? 35 మందిని పిలిచి స్పెషల్ క్లాస్ తీసుకున్నారంటే ఏ విధంగా చూడాలి? మెయిన్గా దగ్గుబాటి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ సంబంధించి కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు, మాట్లాడారు. దానికి సంబంధించి దగ్గుబాటి కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగానుంటే నెక్స్ట్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేది ఒక మాట వినిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఇప్పుడు ప్రధానంగా కొత్తగా ఎమ్మెల్యేలైన వారితోనే ప్రధానంగా సమస్య వచ్చిందని చంద్రబాబు బాగా గుర్తించారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా పార్టీకి, ప్రభుత్వానికి ఈ రెండింటికి కూడా మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తారు. అత్యంత బాధ్యతగా భయంగా పనిచేస్తారని చెప్పేసి మొదట పార్టీ కూడా భావించింది. అయితే ఇక్కడ ఈ 14 నెలలు గడిచిన తర్వాత కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వానికి కానీ లేదా పార్టీకి కానీ ప్రధానంగా బాగా చెడ్డ పేరు వస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో మనం ఈ మధ్య కాలంలో చూసాము, ఆంధ్రప్రదేశ్ లో 4 ప్రధానంగా వివాదాస్పదం వ్యాఖ్యలు చేయడము ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి కూడా బాగా డ్యామేజ్ అయ్యే విధంగా కూడా వ్యవహరించారు. అందులో భాగంగానే అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా వ్యవహరించిన తీరు అంటే జూనియర్ ఎన్టీఆర్ ని అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయని తనంతా తాను పని చేసుకుంటూ సినిమాలకి పరిమితమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళ తల్లిని కూడా ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇది రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఈ రోజు అనంతపురంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దగ్గుపాటి ప్రసాద్ వాళ్ళ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. జిల్లా నుంచినే కాకుండా ఇతర జిల్లాల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ శాతము ఇక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దారిలోకి వస్తారా ఎమ్మెల్యే, మరొకసారి ఇటువంటి కామెంట్స్ చేయకుండా ఉంటారనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాజనేల్. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. అసలు నిన్న మీటింగ్ లో ఏం జరిగింది? 35 మంది ఎమ్మెల్యేలు అంటే అది ఫిగర్ కూడా మనకి పెద్దగానే కనిపిస్తుంది. ఏ విధమైన వార్నింగ్ ఇచ్చారనేది కూడా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ కాంతి. మీటింగ్ లో ప్రధానంగా ఏపీ డెవలప్మెంట్ గురించి కాకుండా క్రమశిక్షణ తప్పుతున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ సంస్థాగతమైనటువంటి చర్చ ఏదైతే చేపట్టారో దాంట్లో ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడంతో పాటుగా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఏవైతే తప్పులు చేసినా తన దృష్టికి వచ్చినటువంటి 35 మంది ఎమ్మెల్యేలను
పిలిచి 1-to-1 ఆయన మాట్లాడడము వార్న్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పదే పదే ఈ వివాదాలు అనేవి వస్తుండడం తోటి చంద్రబాబు నాయుడు పూర్తిగా సీరియస్ గా ఉన్నారని తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి పిలిచి మందలిస్తాను, రెండవసారి కూడా పిలిచి చెప్తాను, అయినా పద్ధతి మారకుంటే మూడవసారి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ కూడా నిన్న సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వారంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు కావచ్చు, మిగిలిన వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీకి ముడిపెట్టి బయట ఏదైతే జరుగుతున్నటువంటి విషయాలన్నిటిపైన కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించడంతో పాటు ఎటువంటి చర్యలకైనా నేను సిద్ధంగా ఉంటాను, ఇది సీరియస్ వార్నింగ్ గా చెప్తాంతో పాటుగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో పార్టీలో ఇప్పటి వరకు సీనియర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఏదైనా పని చేయాలంటే కొంత ఆలోచించి పని చేస్తారు. కానీ క్రమశిక్షణ విషయంలో టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మంత్రులు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జీలు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇక మనం చూస్తే లేటెస్ట్ గా వస్తున్నటువంటి టాపిక్స్ మనం చూస్తున్నాం. నెల్లూరు అరుణ శ్రీకాంత్ పెరోల్ ఈ వివాదం బాగా రచ్చ చేస్తోంది. అటు వైసీపీ నాయకులు కూడా దీన్ని కౌంటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. నెల్లూరు వివాదానికి సంబంధించి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు. ఎందుకంటే అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇటు పాసం సునీల్ ఇద్దరు కూడా పెరోల్కు సంబంధించి లెటర్స్ ఇవ్వడం, దాని హోంశాఖ రిజెక్ట్ చేయడం అనేది సెకండరీ. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగారు, ఇచ్చాము, ఎవరైనా ఇస్తామనే కామెంట్స్ కూడా మనం పాసం సునీల్ దగ్గర నుంచి విన్నాం. సో వీరి మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి సునీల్? సునీల్ మొత్తంగా మనం చూసుకుంటే నిన్న జరిగిన మీటింగ్ లో ఇప్పటి వరకు ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి ఏపీ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, సూపర్ 6 కి సంబంధించి కావచ్చు, లేదంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు సంబంధించి కావచ్చు, ఫోకస్ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఈసారి మాత్రం 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తగా ఉండాలి, ఒక్కసారి వార్నింగ్ ఇస్తాను, రెండుసారి వార్నింగ్ ఇస్తాను, మూడోసారి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందంటూ కూడా సింపుల్ గా వార్న్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పార్టీకి నష్టం కలిగించే పనులు ఏమైనా చేస్తే కనుక ఉపేక్షించే సిచ్యువేషనే ఉండదంటూ చెప్తున్నారు. సో సీనియర్స్ వరకు బాగానే ఉంటున్నారు, ఇప్పుడు ఎన్నికైనటువంటి కొత్త ఎమ్మెల్యేలే అర్థం కావట్లేదు పార్టీ విధి విధానాలు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనతో పాటు మాట్లాడడానికి శరత్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నుంచి, అదేవిధంగా అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శరత్ చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం ఆశా గారు. శరత్ చౌదరి గారు, దాదాపుగా గతంలో మనం అనేక డిబేట్స్ లో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆగడాలు కావచ్చు, అకృత్యాలు కావచ్చు, వారు ప్రజల మీద చేసినటువంటి దాష్టికాన్ని గురించి కావచ్చు, చాలా డిబేట్స్ లో మీరే మాట్లాడారు, క్వశ్చన్ చేశారు. అట్లాంటిది ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ప్రవర్తించడం, లేదంటే మాట్లాడడం, నోరు తూరడం కావచ్చు, ఆ మాట విధానం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ప్రస్తావన తీసుకురాకపోయినా ఆడవాళ్ళని తీసుకురాకూడదు, రాజకీయాల వరకే ఉండాలని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. కానీ ఎందుకు ఎమ్మెల్యేలు గిరి దాటుతున్నారు అనుకోవచ్చు, సీఎం చెప్పినా ఎందుకు దాని సీరియస్నెస్ కనిపించట్లేదు అనుకోవచ్చు. ఆశా గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ యాక్చువల్ గా 164 మందిలో మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో సీనియర్స్ కి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది. కానీ కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఆల్మోస్ట్ 70 మంది పైన కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఉడుకు రక్తం, అది కాకుండా కొంచెం ఏదో రాజకీయాలంటే పూర్తిగా అవగాహన లేకపోవటం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అవ్వటం, దీన్ని వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఎలాగా గవర్నెన్స్ నడుస్తుంది అని అనేది కొంచెం అలవర్చుకోవడంలో కొంచెం గ్యాప్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. వీటి వల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి కొన్ని వివాదాలు గత 2 వారాల నుంచి చూస్తే నెల్లూరు విషయంలో కావచ్చు, నెల్లూరులో ఒక పెరోల్ విషయంలో కావచ్చు, లేదు అని అంటే ఒక ప్రిన్సిపల్ విషయంలో కావచ్చు, అక్కడ అటవీ శాఖ అధికారుల దగ్గర వాళ్ళ మీద చర్చించుకునే విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఏంటంటే కొంచెం ఎక్కువ ఎమ్మెల్యేలు
చురుగ్గా ఉండటం వల్ల కొంచెం అతిగా వ్యవహరించారు అనేది దాన్ని చురుగ్గా అంటారా లేదంటే బాధ్యత రాహిత్యం నిర్లక్ష్యం అంటారా? చురుకుగా అనేది వేరు, ఆ పదం అనేది వేరు. ఆ పదం ఎవరికి వర్తిస్తోంది? పనులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, ప్రజలకి సపోర్ట్ గా ఉండడం, ప్రజా సమస్యలను తన భుజాన వేసుకొని నెరవేర్చడం, తీర్చడం అనేది చురుకుగా ఉండడం, పార్టీకి అది పాజిటివ్ అవుతోంది. కానీ ఇప్పుడు అటువంటి ప్రవర్తన లేదే. సీఎం వార్న్ చేస్తున్న సేమ్ సిచ్యువేషన్ 35 మంది ఎమ్మెల్యేలను పిలిచారంటే. యాక్చువల్ గా నిన్న కూడా మాట్లాడానండి వీటి విషయాలు. అక్కడ మనకున్న పరిస్థితులు ఏంటి అనేది ఎంక్వైరీ చేసే పరిస్థితి చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గత ప్రభుత్వంలో ఇప్పుడు ఒక చిన్న లిక్కర్ స్కామ్ లో ఎలాగైతే విజయసాయి రెడ్డి అనూష అనే వ్యక్తిని నియమించాడో, అలాగా ఒక నెల్లూరు మహిళ ఎవరైతే లేడీ డాన్ అని గత 2 వారాలుగా మనకి ప్రచారంలోకి వస్తుందో, ఇలాగా అన్ని వ్యవస్థల్లో కూడా కొంతమంది కోర్టులని గత ప్రభుత్వం నియమించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మనం చేసే మంచి కంటే కూడా ఏదన్నా కొంచెం కాస్త గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కోర్టుల వరకు వెళ్తున్నారు. ఈ ప్రవర్తన చూసి నేర్చుకున్నారనా? అటవీ శాఖ అధికారులను బెదిరించమని చెప్పి ఇక్కడ కోవర్టులను పెట్టారంటారా? ప్రిన్సిపాల్ వేధించమని చెప్పి ఇక్కడ కోవర్టులు పెట్టారంటారా? అధికారులు ఏం జరుగుతుందంటే అండి, కొంతమంది ఇప్పుడు మీరు 2 వైపులా కొంచెం క్లారిటీగా చూసుకోండి. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. అక్కడ కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యేలని కూడా లెక్క చేయకుండా వీళ్ళు కొన్ని విషయాలు చెప్తుంటే అవి వినని పరిస్థితుల్లో వాగ్వాదం పెరిగి చేసుకున్న దానికి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే మూల్యం చెల్లించుకుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. ఒక రాష్ట్ర అధికారి మీద ఎమ్మెల్యే పదవి మహా అయితే 5 సంవత్సరాలు ఉంటది. వాళ్ళు ఇంకా మంచి చేస్తే ఇంకోసారి గెలుస్తారు. కానీ స్టాఫ్ అనే వాళ్ళు అక్కడ ఉండే గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళు పర్మనెంట్, వాళ్ళ 30-40 సంవత్సరాలు ఉండే వ్యక్తులు. వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడం గానీ, వాళ్ళ మీద చేసుకోవటం గానీ ముమ్మాటికి ఎవరు కూడా ఆక్షేపించే విషయం అయితే కాదు. కానీ ఆ గొడవకి ఎందుకు ఆ విధంగా దారి తీసింది అనేది మాత్రమే మేము తెలుసుకోవడం జరిగింది. ఇలానే కొన్ని విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు గారు నిన్న ఈవినింగ్ అందరితోటి సమావేశం అయ్యి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కాచుకొని ఉన్నారు ఏదన్నా ఒక చిన్న ఇష్యూ కనిపిస్తే దాన్ని రాద్ధాంతం చేయడానికి. ఎందుకు అని అంటే, మనం చేస్తుంది మంచి, రాష్ట్రానికి ఇన్ని రోజులు జరగని మంచి ఇప్పుడు చేస్తున్నాము. కష్టమో నష్టమో ఏదో ఒక విధంగా అందరం కేంద్ర సహాయం తీసుకొని ఇక్కడ అభివృద్ధి పనులన్నీ చేసుకుంటూ హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము. కానీ కొంతమంది ఎక్స్ట్రాగా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, కొంతమంది టెంపర్ లూజ్ అవటం వల్ల ఇట్లాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకోండి. మనం ఇంకొకసారి రావాలి అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. సో చాలా కంట్రోల్డ్ గా అందరూ వ్యవహరించి, ప్రజలు గతంలో 151 సీట్లు మెజార్టీ ఇచ్చినప్పుడు హై మెజార్టీ అని మాడుకున్నాం మనం కూడా అనేక డిబేట్స్ లో. అట్లాంటిది అది కూడా కాదని 164 స్థానాలు ఇప్పుడు కూటమికి ఇచ్చారంటే, గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వారు ఏదైతే అక్రమ కేసులు పెట్టారనో, లేదంటే నిందించారనో, క్వశ్చన్ చేస్తే చాలు హింసించారనో, ఈ విధంగా మీరు మాట్లాడము, డిబేట్ లో మాట్లాడము, లేదంటే ప్రెస్ మీట్ లో మాట్లాడడం కారణంగా ప్రజలు చూశారు. పూనపాఠం చెప్పారు, 11 స్థానాలు పరిమితమయ్యారని చెప్పి మీరు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఎంత అభివృద్ధి చేసినా, ఎంత డెవలప్ చేసినా, ఎంత సంక్షేమం ఇచ్చినా, ఈ విధంగా ఎమ్మెల్యేలు తీరుంటే లోకల్లో అంటే గ్రౌండ్ లెవెల్ లో అయితే ప్రజల తీర్పు అనేది వేరే విధంగా ఉంటుంది. దీనికి పరిమితం అవుతుందండి. కానీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద అవుతాయి అన్నమాట ప్రజల్లో కావచ్చు, ఏదైనా సరే. సో అందరూ మార్చుకోవాలి అని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటి మీద ఇప్పుడు జరిగిన 7 ఎవరైతే లిస్ట్ లో వచ్చారో వాళ్ళ మీద కూడా రేపు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వన్స్ ఇది అయిన తర్వాత మొత్తం అంతా సెట్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఒక్క నిమిషం అండి. మస్తాన్ రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మస్తాన్ రావు గారు, సేమ్ గతంలో అంటే టీడీపీ అనగానే ఒక క్రమశిక్షణ, సీఎం చంద్రబాబు నాయుడు అంటే అంతా లైన్ లో పెడతారు, ఎవరిని గిరి దాటనివ్వరు, లైన్ దాటనివ్వరు, ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఒక రూల్ ప్రకారం వెళ్తూ ఉంటారని చెప్పి ఆ పార్టీ నాయకులు కానీ గతంలో మాట్లాడిన కామెంట్స్ ఇవన్నీ కూడా, మా పార్టీ ఈ విధంగా ఉండేది, మా ఎమ్మెల్యేలు ఈ విధంగా పరిపాలన చేశారు, మేము ఉన్నప్పుడు ఒక రిమార్క్ కూడా లేదు, ప్రజలకి అంతా మంచిగా చూసుకున్నాం, ఎవరిని ఈ విధంగా మాట్లాడలేదు, హింసించలేదని. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి సార్. సీఎం ఒక విధంగా మాట్లాడుతుంటే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ కొంచెం పక్కన పెడితే మెయిన్గా వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారానే వస్తున్నాయి. ఇంకొక కామెంట్ కూడా చేస్తారు, ఒకసారి వార్నింగ్ ఇస్తాను, 2 సార్లు వార్నింగ్ ఇస్తాను, 3వసారి యాక్షన్ తీసుకుంటాను అని. యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. మీరు చెప్పిన దానిలో ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇష్యూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుతారు, ఎవరైనా తోక జాడిచ్చినట్టు లేదా అహంభావంతో అధికారం ఉంది కదా అని అహంభావంతో వ్యవహరిస్తే ప్రజల దృష్టిలో మనందరం కూడా
బాధ్యత వహించాల్సి వస్తుందనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే నిజానికి నేనేమంటానంటే 164 అంటే 135 తెలుగుదేశం అనుకోండి. సో ఎక్కువ మంది ఉండటం కూడా ఇలా కంట్రోల్ తప్పుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతుంది. చూడండి మీరు ఇప్పుడు ఇదొక్కటే కాదు, నేను 2-3 రకాలు ఉంటాయండి. ఒకటి అధికారం తలకెక్కించుకొని అధికారుల పట్ల కానీ సిబ్బంది పట్ల కానీ ఉద్యోగుల పట్ల కానీ అహంభావం అధికారం అదేదో అధికారం శాస్త్రం అనుకున్నట్టు ప్రవర్తన. రెండోది ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాల్లో అవినీతికి పాల్గొంటారు. సో ఇట్లాంటి కోణాలు జరుగుతున్నాయి. మీరు బండి రామప్రసాద్ మినిస్టర్ గారు ఉన్నారు కడపలో, వాళ్ళ మిసెస్ సిఐ మీద ఏ విధంగా అన్నదనేది కూడా ఆ రోజు మందలించారు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రతిపాటి పుల్లారావు గారికి సంబంధించి కూడా ఒకటి చోటు చేసుకుంది. అట్లా మనం అక్కడి నుంచి బిగిన్ చేస్తే రీసెంట్ గా ఏమైంది, మనం తిరువూరు ఎమ్మెల్యే గారిని చూసాం. ఆయన 2-3 సార్లు క్రమశిక్షణ సంఘం ముందు కూడా అటెండ్ అయ్యారు, కానీ ఎటువంటి మార్పు రాలేదని టీడీపీ నాయకులే చెప్తా ఉంటారు తిరువూరుకి సంబంధించి. అంటే ఆయన బుల్డోజర్ తీసుకొని వేరే వాళ్ళ ఇళ్ల మీదకి స్వయంగా వెళ్ళటం అనేది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉంది, ఏ చిన్న తప్పు జరిగినా కూడా వెంటనే ప్రజలు రియాక్ట్ అయిపోతున్నారు. సో ఆ ప్రభుత్వం ఏంటి అనేది నిలదీస్తున్నారు. గతంలో ఏంటంటే మనకు అనుకూలమైన పేపర్ ఏదో కొన్ని దాయటానికో లేదా వాళ్ళకి అనుకూలంగా వార్తలు ఏదంటే అది వాళ్ళకి వీడియో తీసి పెట్టేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా దాన్ని డైవర్ట్ చేయడానికో లేదా వేరే విధంగా చిత్రీకరించడానికో కుదరని పని అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన శ్రీశైలం బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎందుకు వాళ్ళని కొట్టారు ఏంటంటే ఏం లేదు, అధికారం అనే చేతిలో ఉంది తప్పితే ఏం కనిపించట్లేదు. ఎమ్మెల్యే ఇంకోటి ఇది కోalition సర్కార్ అనే కూటమి అనేది ఉంది అనేది కూడా మర్చిపోతున్నారు కొంతమంది. అవును. సో అలాగే ఇప్పుడు ఈయన చూడండి, దగ్గుపాటి అది నారా నందమూరి కుటుంబానికి సంబంధించి ఎంత సున్నితమైన వ్యవహారం. అవును. సో అక్కడ ఓ పక్కన బయట పెట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ఆ ధనంజయ నాయుడు ఏమంటున్నాడు, అదంతా ఒరిజినల్ అంటున్నాడు. అదేమో ఒరిజినల్ కాదనేమో ఎమ్మెల్యే గారు అంటున్నాడు. అక్కడ ఆటోమేటిక్ గా అది తెలుగుదేశం సర్కారు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఎంత మందలించినా ఎంత సీరియస్ గా తీసుకున్నా ఖచ్చితంగా ఈ రోజు కూడా చూడండి, అనంతపురంలో వెళ్ళి వాళ్ళు 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారు. అది ముగియంగానే అందరు వెళ్ళి అక్కడ అడుగుతా ఉన్నారు. ఆయన ఒక విచారణ వ్యక్తం చేసి సరిపోయింది. ఆయన క్షమాపణ చెప్పారు, కానీ ధనంజయ నాయుడు సాక్ష్యంగా చెప్తున్నాడు నేనే ఉన్నానని. సో అక్కడ నిజంగా ప్రభుత్వ పేరు ప్రతిష్టలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది మొదటిసారి కాదు, గతంలో అవినీతికి పాల్పడే వాళ్ళ విషయాల్లో ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతి కానీ వార్తలు వచ్చినప్పుడు అందరూ పిలిచి ఇట్లా మనం చేయకూడదు అవినీతి. మీరు గతంలో ఏదో 2019 సీఎం అనుకోకండి, 1995 సీఎం ఈసారి అంత కొత్తగా ఉంటుందని చెప్పి 1-2 సార్లు ఉటంకిస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉంటే ఎటువంటి యాక్షన్ అనేది, ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేదంటే అక్కడ బైపోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారి విషయం వచ్చింది, ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు, సస్పెండ్ చేశారు లేడీస్ విషయంలో వీడియో సహితంగా. సో ఇప్పుడు కూడా ఏం ఆశిస్తారు ప్రజలు, ఆయన రాజశేఖర రెడ్డి కొరత కనిపిస్తా ఉంది వీడియోలో. సో ఖచ్చితంగా సస్పెన్షన్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు. అదేవిధంగా దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శించడం వేరు, తోలనాటం వేరు, కింద వేరు, బూతులు పెడుతుంది, రకరకాలుగా ఉంది. సున్నితమైన వ్యవహారం, రాజకీయాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తి మెయిన్ పాయింట్. అసలు ఆయనకి రాజకీయాలకు సంబంధం లేదు. ఈయనేదో లోకేష్ గారి ప్రాపకం పొందాలను, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలను ఆ విధంగా అనుకుంటే అలాంటిది కాదు. అలాంటిది చేయటం ద్వారా మా దృష్టిలో మీరు పడరు, మీరు ఇంకా సస్పెండ్ అవుతారనే ఒక ఇండికేషన్ పంపాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది 2 ఇన్సిడెంట్ల కారణంగా. ఓ పక్కనేమో పులివెందుల్లో గెలిచారనే లోకేష్ గారు పొద్దున మంత్రివర్గ సమావేశానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మంత్రులతో అదే చెప్పారంట, మనమేమో పులివెందుల్లో 30 ఏళ్ళ నుంచి లేని విజయం సాధించాము, అదేదో ఆ ఉత్సాహంలో ఉంటే ఈ మొత్తం నీరు గారిపోయింది. ఈ 2 ఇష్యూస్ వల్ల గుంటూరుకు సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏమో 35 మంది ఎమ్మెల్యేలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మస్తాన్ గారు. 35 మంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కొన్నేటి ఆదిమూలం గారి లాగా వీళ్ళు ఇట్లాంటి వాటికి పాల్పడితే మేము ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా నెత్తిన పెట్టుకోము అనే ఇండికేషన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు పంపినప్పుడే వీటికి అడ్డుకట్టు పడి చెప్తే రాబోయే 3 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు గెలవాల్సిన పరిస్థితి కూడా కంపల్షన్ కూడా ఉంది. అలాంటప్పుడు ఒక పక్కన సూపర్ 6 అమలు చేయలేరు అన్నప్పుడు అమలు చేస్తున్నాము, చేసి చూపిస్తున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా మాకున్న అధికారాన్ని ఉపయోగించి మేము అహంభావంతో వ్యవహరిస్తామంటే ప్రజలు ఖచ్చితంగా
మళ్ళీ మార్పు వైపు వెళ్లాల్సిన వస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా దూసుకొస్తోంది, మా బలం చూపిస్తాము, మీరు ప్రజల్లోనే ఉండాలి, అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఈ విధంగా సూపర్ 6 అమలు చేయట్లేదంటూ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. 1 మినిట్ మేడం, ఇప్పుడు వాళ్ళేంటి ఒక పక్కన మద్యం కుంభకోణంలో అరెస్టులు అయిపోయి వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్నారు. ఒక పక్కన వాళ్ళ తల్లి చెల్లి దూరం అయ్యారు, వాళ్ళ పార్టీ బలహీన పడిపోయింది, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని ఏదన్నా ఇంకా బలపడటానికి వెళ్లాల్సింది పోయి వీళ్ళలో వీళ్ళు తన్నుకొని లేకపోతే ఉద్యోగుల మీదో అధికారుల మీదో లేదా అవినీతి పరంగానో చేస్తా ఉంటే వచ్చిన అవకాశాన్ని మళ్ళీ కాలు జరుపుకున్నట్టు ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది. అవును శరచౌదరి గారు, ప్రజల అభిప్రాయం తెలుస్తుందిగా, ఎంత కొత్త ఎమ్మెల్యేలు ఇంకా వారికి అలవాటు పడాలి, కొత్త రక్తం కాబట్టి యువ రక్తం కాబట్టి దూసుకెళ్తున్నారు అనేది కాకుండా ఆ యొక్క ప్రవర్తన మారకపోతే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో మీకు మస్తాన్ రావు గారి ద్వారా తెలిసే ఉంటుంది ఆయన మాటల ద్వారా. ఖచ్చితంగా మస్తాన్ రావు గారు ఏదైతే చెప్పారో అది వాస్తవానికి చాలా దగ్గరలో ఉంది. పార్టీలో కూడా ఇప్పుడున్న యువ రక్తాన్ని ఇంకా కూడా నింపే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. అదే విధంగా ఉన్న వాళ్ళు ఎవరైతే క్రమశిక్షణ తప్పి పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు చెడ్డ పేరు తీసుకొని రావాలి వచ్చే పనులు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం కంట్రోల్ లో పెట్టే ప్రయత్నం కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే జరగబోతుందండి. ఆల్రెడీ అందరినీ కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పులివెందులలో గెలిచాం, ఒంటిమిట్టలో గెలిచాం, పులివెందులలో మా జెండా ఎగరేసామంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గనక ఏదైనా తేడా వస్తే మళ్ళీ అవి కూడా వస్తున్నాయి కదండి. ఎలక్షన్స్ కూడా ఇంకొక 6 నుంచి 9 నెలల్లో వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ క్రమశిక్షణ అనేది తప్పకుండా చూసుకొని ప్రభుత్వానికి పార్టీకి ఎవరు చేటు చేయకుండా అందరూ జవాబుదారీతనంగా ఉండేటట్లుగా ముందుకెళ్ళడానికి క్రమశిక్షణ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. శరత్ చౌదరి గారు, టీడీపీ అనగానే లేదంటే మీరు చెప్పినా ఎవరు చెప్పినా మా పార్టీ ఇది అని చెప్పి బల్లగుద్దు చెప్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేతో ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే ఎక్కడో ఏదో లైన్ తప్పుతున్నారనేది క్లియర్ గా తెలుస్తోంది. ఒకరు ఎవరైనా తప్పు చేస్తారేమో, యాక్షన్ తీసుకున్నప్పుడు రెండో వాళ్ళు కామ్ అవుతారేమో. ఎందుకు ఒకరి తర్వాత ఒకరు లెక్క చేయకుండా భయం లేకుండా ఈ విధంగా అధికారం ఉంది మేము ఎమ్మెల్యేలము అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రవర్తించడం, సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? సస్పెన్షన్ అని అంటే పార్టీ నుంచి సస్పెన్షన్ లేదా ఎమ్మెల్యే నుంచి సస్పెన్షన్ దాకా వెళ్ళకపోవచ్చు. ఇంకొక ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళని ఇంకొకసారి మందలించి మళ్ళీ రిపీట్ కాకుండా చూసే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకుంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ కమిటీలో ఒక 4 మీద డిస్కషన్ జరుగుతుంది. రేపు రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్తుంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని అక్కడ ఉన్న 4 నెల్లూరు కావచ్చు, ఇందాక మీకు చెప్పిన అటవీ శాఖ అధికారుల మీద చేసుకున్న ఉదంతం కావచ్చు, ఇక్కడ ప్రిన్సిపల్ విషయం, ఈ 3 విషయాలు ఖచ్చితంగా రిపోర్ట్ రాస్తున్నారు. దాంతో పాటుగా అనంతపూర్ లో ఎన్టీఆర్ గారి తల్లి మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి గురించి కూడా ఆల్రెడీ రిపోర్ట్స్ రెడీగా అవుతున్నాయి. రేపు ఆల్రెడీ నిన్న చంద్రబాబు బయటకు వస్తున్నటువంటి ఇష్యూస్, ఇప్పుడు కొన్ని రాని వాటి గురించి మాట్లాడదాం. అంటే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేస్తున్న వాటి గురించి, ఇసుకకు సంబంధించి అక్కడ చేస్తున్నటువంటి హడావిడి కావచ్చు, లేదంటే చూపిస్తున్నటువంటి మేము ఎమ్మెల్యేలం అనే ఇష్యూతో ముందుకు కదలడం, లేదంటే ఏదైనా సంక్షేమ పథకాలు రావాలంటే అక్కడ కూడా మందలించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది ప్రజల నుంచి మాట్లాడుతున్నటువంటి తీరు. మేడం, సంక్షేమ పరిస్థితి ఇప్పుడు మీరు ఇసుక అన్న దాంట్లో అయితే నా దగ్గర ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి. సంక్షేమంలో కావచ్చు వేరే వాటిల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అనేది 100% లేదండి. ఎందుకంటే ఎవరైతే అక్కడ గ్రామ సచివాలయంలో ఉన్న మెంబర్స్ రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్న విఆర్ఓ ఎంఆర్ఓల సిఫార్సు ఆధారంగా మాత్రమే సంక్షేమ పథకాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ అందులో ఎవరి ఇంటర్ఫీరెన్స్ కూడా గత ప్రభుత్వంలో గనక ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఇప్పుడు 2 రోజుల నుంచి వీడియో ఒకటి వస్తుంది, చెయ్యి ఉన్నా చేతులు అన్ని ఉన్నా కూడా వికలాంగుల పెన్షన్లు ఇచ్చి అలాంటి పరిస్థితులు లేకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాత్రమే సంక్షేమ పథకాలు అనేది క్లియర్ గా వెళ్ళేటట్లుగా ఇవన్నీ ఒక 1 month లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చా? టీడీపీ ఎమ్మెల్యేలు అంతా గాడిలో పడడానికి 1 month కాదు మేడం, 1 week లోనే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ టైం కి మొత్తం క్లియర్ అవుతుంది. పోనీ ఈ మంత్ ఎండింగ్ తీసేసేయండి, September 1st నుంచి క్లియర్ గా ఉంటారా? ప్రజల్లోకి వెళ్ళాలి, సూపర్ 6 గురించి చెప్పాలి అంటున్నారు. సంక్షేమం గురించే మాట్లాడతామా, లేదంటే మరొకసారి ఎమ్మెల్యేల బిహేవియర్ గురించి, ఎమ్మెల్యేలు చేసిన ప్రవర్తన గురించి ఎమ్మెల్యే బిహేవియర్ గురించి మీరు డిబేట్ పెట్టే పరిస్థితి అయితే రాదు. 100% ఈ మంత్ ఎండింగ్ కల్లా క్లియర్ అవుతుంది.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ శరచంద్ర గారు, మస్తన్ రావు గారు. చూద్దాం మరి 35 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చారంటేనే పెద్ద ఇష్యూగా కనిపిస్తోంది. ఒకసారి 2 సార్లు ఓకే, థర్డ్ టైం అయితే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ 1 వీక్ లో మొత్తం క్లియర్ అవుతోంది. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత గాడిలో పడి ప్రజల ముందుకే వెళ్తాము, ఏపీలో సంక్షేమానికి సంబంధించి ప్రజలకు వివరిస్తామని చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. నిజంగానే ఎమ్మెల్యేలు దారికి వస్తారా లేదంటే వేటు పడేదాకా వేచి చూస్తారనేది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.